నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టూ థియరమ్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, రెండోది ప్యారలలోగ్రామ్ లా. సో ఏంటి సార్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, ఏది ప్యారలలోగ్రామ్ లా అంటే ఏదైనా సరే సింపుల్. చూడండి, ఓ టూ థియరమ్స్ని ఒకేసారి ఒకే బోర్డు మీద చెప్పేస్తున్నారంటే అవి ఎంత చిన్న థియరమ్స్ అయి ఉంటాయి. బట్ 5 మార్క్స్ రాని అదే ఒక ఎస్ఏ కానీ అడగడానికి ఛాన్స్ ఉన్న థియరమ్సే. సో ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకూడదు, జాగ్రత్తగా చదివించుకోవాలి. ఏదైనా సరే ఒక ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ లేదా నార్మ్ కట్టడం మీద ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే మాత్రమే ఈ క్లాస్ చేయడం ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా క్లాస్ చూస్తే కష్టం, కానీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ వినేసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. ఓకే, సరే అయితే మనం ఎనీ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ షో దట్ ఇది ప్రూవ్ చేయమని అంటే దెన్ ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలంటే నన్ను నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏదో చూపించాలంటే నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా డైరెక్ట్గా ఎప్పటికీ కట్టలేను. కాబట్టి నేనేం చేస్తానంటే నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటాకి ఈక్వల్ అవుతుంది. ఇది ఎలా స్ప్లిట్ చేశాను అనుకోండి, స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుంది నాన్న? ఫస్ట్ ఆల్ఫా ఆల్ఫా, నెక్స్ట్ ఆల్ఫా బీటా, నెక్స్ట్ బీటా ఆల్ఫా, నెక్స్ట్ బీటా బీటా. ఓకే నా ఇది ఆల్ఫా కమ్మ ఆల్ఫాని ఏమని పిలుస్తాం? నార్మ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటారని తెలుసు కదా మీకు, క్లియర్. నన్ను ఇది ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కమ్మ బీటా. డెఫినేషన్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్లో బీటా కమ్మ ఆల్ఫాని ఏమని రాసుకోవచ్చమ్మా? ఆల్ఫా కామా బీటా బార్ కింద రాసుకోవచ్చు, అంటే కాంజుగేట్ అయిపోతుంది, రివర్స్ అవుద్ది కాబట్టి. ప్లస్ దీని ఏమని రాసుకోవచ్చు? నార్మ్ బీటా హోల్ స్క్వేర్. మీకు తెలుసో తెలీదో జెడ్ ప్లస్ జెడ్ బార్ కట్టినప్పుడు స్టార్టింగ్ క్లాస్లో చెప్పా 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ వస్తుంది. 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది నాన్న? నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇది రెండు చేస్తే 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్, క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంకో మాట చెప్పా, రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అని. గుర్తుందా లేదా? ఎక్స్ కంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందమ్మా. ఎక్స్ అంటే ఏంటి? రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ కదా, అందుకే రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ కంటే ఏది ఎక్కువ ఉంటుంది? మాడ్ జెడ్ ఎక్కువ ఉంటుందమ్మా చెప్పా. సో దాన్ని బేస్ చేసుకున్నాను అనుకో, దీనికంటే ఏది ఎక్కువ ఉంటుంది? మాడ్ జెడ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ఈక్వల్ సింబల్, ఈ రిలేషన్ దీని నుంచి ఈక్వల్గా వచ్చింది. అప్పుడు ఇది ఎలా మారిపోతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా స్క్వేర్ 2 ఇంటూ ఎంతమ్మా? మాడ్లెస్ ఆఫ్ జెడ్. జెడ్ అంటే ఎంత ఉంది? ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. నిన్న లాస్ట్ క్లాస్లో మనం స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ చెప్పాం. స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ దేనికి ఈక్వల్ అయింది? మాడ్యులస్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కామా బీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా ఇంటూ నార్మ్ బీటా. అదే కదా నేర్చుకున్నాం. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ దీన్ని ఏమని రాసుకోవచ్చురా? 2 నార్మ్ ఆల్ఫా ఇంటూ నార్మ్ బీటా ప్లస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్. సరే సార్, దీని నుంచి ఎలా వచ్చిందంటే నీకే తెలుసు కదమ్మా, ఆల్ఫా కమ్మా బీటా దీని యొక్క మాడ్యులస్ వాల్యూ దీనికంటే తక్కువ ఉంటుంది. మరి ఇది ఆల్రెడీ లెస్ దీని ఈ టోటల్ కంటే ఇది పెద్దదని చెప్తున్నాను అంతే. అంటే ఇప్పుడు ఇది 10 ఉందిరా, ఈ టోటల్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అన్నాను. 10 కంటే 20 పెద్దది కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడున్న ఎక్స్ కూడా ఏమైపోతుంది? ఆటోమేటిక్గా 20 కంటే చిన్నదైపోతుంది. నన్ను ఇక్కడ నువ్వు ఇది ఫైండ్ అవుట్ చేస్తున్నావు, దీనికంటే ఏది పెద్దది? ఇది పెద్దది. కానీ ఈ వాల్యూ కంటే ఇది పెద్ద కాబట్టి ఇప్పుడు దీనికంటే ఏది పెద్ద అవుతుంది? ఇది పెద్ద అవుతుంది. సరిగ్గా అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే దీన్ని ఏమి రాసుకోవచ్చు నాన్న? నార్మ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్ నాన్న. అంటే దేర్ఫోర్ నీకేమొచ్చింది? నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ పోయిందనుకో, నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? నార్మ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా. అదే కదా చూపించమన్నాడు, నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా. దీన్ని ఏమని పిలుస్తారు? ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. సో ఇక్కడ నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇది ప్లస్ ఇచ్చేసిన 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా కామా బీటా రాస్తా,
దీని రీజన్ అది. రియల్ వాల్యూ ఆఫ్ జెడ్ కంటే ఇది ఎక్కువ, అంటే ఇది ఇక్కడ ఉన్న ఈక్వల్ సింబల్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు దాకా ఈ టోటల్ వాల్యూ దీనికి ఈక్వల్, కానీ దీనికంటే ఇది పెద్ద కాబట్టి ఇప్పుడు సింబల్ మారిపోతుంది, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అంటే 2 + 3 + 4 ఉంది, 3 కంటే 3 తీసుకోకుండా ఇక్కడ ఏం చేయను, 3 కంటే పెద్ద 7 తీసుకున్నా, అంటే 2 + 7 + 4. దానికంటే ఇందాక వాల్యూ ఈక్వల్ అవుతుంది కానీ ఇప్పుడు ఈక్వల్ అవుతుందా, తక్కువ అయిపోతుంది, అందుకే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ వచ్చింది. సో దీని నుంచి దీన్ని రాయడానికి రీజన్ ఏంటంటే స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ, స్క్వాజ్ ఇన్ఈక్వాలిటీ. సో అన్నీ యూజ్ చేసుకున్నాను, అందుకే బేసిక్స్ లేకుండా ఈ చిన్న తీరమైనా సరే ఆ 3 బేసిక్స్ రాకుండా చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ 2 క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడమని చెప్తున్నాను. సో నెక్స్ట్ parallelism. If alpha comma beta 2 vectors in inner product space V of f, then alpha minus beta whole square and norm of alpha plus beta whole square is equal to 2 into norm whole square plus norm of beta square. సో ఏంటి సార్ తీరం అంటే, ఇది నాకు తెలిసి అసలు తీరమే కాదమ్మా, చెప్పడం కూడా ఏదోలా ఉంది, నాకు పెద్ద కష్టం కాదు. సో చెప్పండి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కట్టాను అనుకోండి, ఇది ఎలా ఉంటుందమ్మా, నీకు తెలిసిన దాని ప్రకారం ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అండ్ ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటాని ఫస్ట్ ఆల్ఫా ఓకే, ఆల్ఫా కమా ఆల్ఫా, తర్వాత ఆల్ఫాకి బీటా పెట్టాలి, మైనస్ ఉంది కాబట్టి ఆల్ఫా కమా బీటా. తర్వాత ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ బీటా కమా ఆల్ఫా, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది బీటా కమా బీటా. దాన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, ఎంత అవుతుంది అన్న, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా కమా బీటా మైనస్ బీటా కమా ఆల్ఫా ప్లస్ నార్మ్ బీటా హోల్ స్క్వేర్. ఇదేంటి, నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అయింది. అదే నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అడిగాను అనుకోండి, ఎంత అవుతుంది, ఇక్కడ మళ్ళీ నా ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కమా ఆల్ఫా ప్లస్ బీటా. సో సింప్లిఫై చేశాను అనుకోండి, ఫస్ట్ ఆల్ఫాకి ఆల్ఫా ఆల్ఫా, తర్వాత ఆల్ఫాకి బీటాకి ఆల్ఫా బీటా, తర్వాత బీటాకి ఆల్ఫాకి బీటా ఆల్ఫా, తర్వాత బీటాకి బీటా బీటా, దాని తగ్గట్టు ప్లస్ ప్లస్ ప్లస్. నాన్న దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుద్దిరా, నార్మ్ ఆల్ఫా హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుద్ది. ఇది ఏం మార్చడం ఉండదు కాబట్టి దాన్ని అలాగే ఉంచేద్దాం, ఆల్ఫా కమా బీటా, ఇది మారుతుంది బీటా కమా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. నన్ను ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ కావాలి కాబట్టి ఇది 1 ఇది 2 అనుకున్నాను అనుకో, ఫ్రమ్ 1 and 2 ఏం చేస్తాను, రెండింటిని యాడ్ చేస్తాను అనుకో, నార్మ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. నన్ను ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ఉంది, నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ఉంది, రెండు కలిపితే ఎంత అవుతుంది, 2 నార్మ్ ఆల్ఫా స్క్వేర్. తర్వాత దాని ఇక్కడ మైనస్ ఆల్ఫా కమ్మ బీటా ఉంది, ఇక్కడ ప్లస్ ఆల్ఫా కమ్మ బీటా ఉంది, మైనస్ ఆల్ఫా కమ్మ బీటా ప్లస్ ఆల్ఫా కమ్మ బీటా రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత మైనస్ బీటా కమ్మ ఆల్ఫా ఉంది, ఇక్కడ ప్లస్ బీటా కమ్మ ఆల్ఫా ఉంది, రెండు కలపడం అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో నార్మ్ బీటా స్క్వేర్ రెండు ప్లస్లే కట్టి యాడ్ చేస్తాం, అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ నార్మ్ బీటా స్క్వేర్. సో 2 కామన్ తీస్తాను అనుకోండి, బ్రాకెట్ డౌన్ చేస్తే నార్మ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ బీటా స్క్వేర్. ఇదే కదమ్మా ప్రూవ్ చేద్దాం అనుకుంది, హెన్స్ ద థియరం. సో ఇక్కడ ఈ థియరం కానీ ప్రూవ్ చేయాలంటే నీకు బేసిక్ డెఫినేషన్, నార్మ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా కమా ఆల్ఫా. నార్మ్ స్క్వేర్ అంటే రూట్ వేయక్కలేదు, జస్ట్ ఆల్ఫా కమా ఆల్ఫా. సో ఆల్ఫా కమా ఆల్ఫాకి ఎలా అయితే రూట్స్ ఉంటాయో, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేయడం రావాలి, అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినప్పుడు స్ప్లిట్ చేయడం రావాలి. ఇక్కడైతే ఇలా ఏదైనా సరే స్ప్లిట్టింగ్ చేసుకుని క్లారిటీగా వెళ్ళడం జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి కావాల్సిన ప్రూఫ్ని ఈజీగా చూపించడం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థియరమ్స్, 5 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఒక్కొక్క వేళ ఎస్ఏ అడగాలి అనుకున్నాడు అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చిన్న క్వశ్చన్స్ కదా మనకి ఎందుకులే అని వదిలేద్దు, చిన్న క్వశ్చన్సే కదా నాకు వచ్చేస్తాయి కానీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మినిమం 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి చూడకుండా చేయడానికి ప్రాక్టీస్ వస్తే ఓకే నాకు క్లారిటీ ఉంది అని నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ థియరంకి వెళ్ళండి. ఓకేనా, బాగా చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.